దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. దయచేసి శ్రద్ధగా వినండి. ఒక మహారాజు జీవిత చరిత్రను మీకు తెలియజేయబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా విన్నాం. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎవరో నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇశ్రాయేలీలకి మొట్టమొదటి ప్రవక్త ఎవరు? సమూయేలు. ఈ మొట్టమొదటి ప్రవక్తే ఆనాడున్న న్యాయాధిపతి కూడా. ఆ ఇశ్రాయేలీల ప్రజలందరికీ, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి, ఇశ్రాయేలీల ప్రజలందరికీ న్యాయం తీర్చే న్యాయాధిపతి ఆ రోజులో ఎవరు? సమూయేలు. ఈ సమూయేలు వృద్ధుడైపోయాడట, ముసలివాడు అయిపోయాడట. ముసలివాడు అయిపోయిన తర్వాత సమూయేలుకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లల్ని న్యాయాధిపతి కింద నియమించాడు. ఏం చేశాడు? న్యాయాధిపతి కింద ప్రజలందరికీ న్యాయం తీర్చండి అబ్బాయి అనేసి నియమించాడు. కానీ ఈ 2 పిల్లలు సమూయేలులా మంచిగా లేరట. ధనాపేక్ష ఉందంట వీళ్ళకి. ఏముంది? డబ్బు అంటే పిచ్చి ఉందట. వీళ్ళు డబ్బుల కోసం న్యాయాన్ని మార్చేస్తున్నారట. డబ్బుల కోసం ఇప్పుడు కోర్టుల్లో ఎలా జరుగుతున్నాయో న్యాయం మార్చేస్తున్నారో సేమ్ అలాగే డబ్బుల కోసం న్యాయాన్ని, తీర్పుని మార్చేసేవారట. ఎవరు డబ్బులు ఎక్కువిస్తుంటే వాళ్ళ వైపు తీర్పు, ఎవరు ఎక్కువిస్తే వాళ్ళ తరపునే మాట్లాడతారన్నమాట. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం. చూడండి 4వ వచనం. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు. ఏం చేయి? మీ కుమారులు ఉన్నారు కదా, జాగ్రత్తగా నా వైపే చూస్తూ ఉంటే మీకు శ్రద్ధగా వినాలనిపిస్తుంది. మీ 2 కుమారులు ఉన్నారు కదా, వీళ్ళు న్యాయంగా ఉండట్లేదు. నువ్వు న్యాయంగా తీర్పిచ్చేవాడివి, ఇప్పుడు న్యాయం మాకు దొరకట్లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మాకు ఒక రాజుని నియమించు. ఈ భూమి మీద ఉన్న అందరు ప్రజలకి ప్రతి దేశంలోనూ రాజు ఉంటాడు. కానీ ఇశ్రాయేలీకి మాత్రం ఆ రోజుల్లో రాజు లేడు. ఎవరు వాళ్ళకి రాజు? దేవుడే వాళ్ళకి రాజు. దేవుడు చెప్పేవాడు, సమూయేలు వీళ్ళకి చెప్పేవాడు, అంతే. దేవుడు పరిపాలించేవాడు డైరెక్టర్. కానీ వీళ్ళు వచ్చి అంటున్నారట, మాకు ఎవరు కావాలి? రాజు కావాలి. రాజు కావాలంటే అప్పుడు సమూయేలు చేసిన పని ఏంటంటే, సరే అయితే రాజుని నియమిస్తానని నియమించలేదు. ఎవరిని అడిగాడు? వచ్చి దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నీకు ఒక విషయం చెప్తున్నాను, వీళ్ళు వ్యతిరేకించింది నిన్ను కాదు. ఎవరిని? నన్ను. నా పరిపాలన వీళ్ళకి నచ్చలేదు, నా మాట వినటం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి రాజు కావాలంటున్నావు కదా, సరే అయితే వీళ్ళు కోరుకున్నట్టే వీళ్ళకి ఒక రాజుని ఇద్దాం. ఆ రాజుని నేను చెప్తాను, అతని లక్షణాలు ఎలా ఉండాలో అతన్ని నువ్వు ఎంపిక చేయి. ఆ రాజుని నీ ముందుకు తీసుకొస్తానని చెప్పాడు. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరు? గోడకు జారబడకండి. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఎవరు? సౌలు. ఆ సౌలునే దేవుడు ఎందుకు ఎంపిక చేశాడు తెలుసా?
ఇశ్రాయేలీలో చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు వచ్చి ఏమడిగారు? రాజు కావాలని. ఇశ్రాయేలీల ప్రజల్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరిని మానేసి ఎవరు నియమించాడట? సౌలును రాజు కింద నియమించాడట. ఎందుకు నియమించాడు అంటే చూద్దాం, చూడండి 9వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం. అఫీకు పుట్టిన బెకోరాతు కుమారుడైన శరీరకు జనమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అనే ఒక కుమారుడున్నాడు. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలీల్లో అతని పాటి సుందరుడు ఎవరు లేరు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగా ఉంటాడు. ఇప్పుడు రాజుని సెలెక్ట్ చేయాలి దేవుడు. ఎవరి కోసం? ఇశ్రాయేలీని ఏలటానికి. అలా సెలెక్ట్ చేస్తుంటే ఒక అతను కనిపించాడట. అతని పేరు సౌలు. ఈ సౌలు చూడటానికి చాలా అందంగా ఉంటాడట, చూడటానికి చాలా పొడుగ్గా ఉంటాడట. ఇశ్రాయేలీల్లో ఆయన ఉన్నంత అందంగా ఎవరు లేరట. ఆయన చూడటానికి అందరికంటే ఒక జానడు పొడుగు ఉంటాడు, అందరికంటే ఎత్తుకుంటాడు. అందరిలాగా ఉండడు, అందరికంటే కొంచెం ఎత్తుకుంటాడు, చూడటానికి అందంగా ఉంటాడు. పొడుగుండి అందంగా ఉంటే అతనికి కొంచెం గర్వం కూడా ఉంటది, కానీ ఇతనికి అది లేదు. చాలా మంచి కుర్రాడు. ఎవరు? సౌలు. ఇలాంటి మంచి కుర్రాడు వాళ్ళ నాన్నగారి గాడిదలు రోజు తప్పిపోయి అంట. వాళ్ళ నాన్నగారి కొన్ని గాడిదలు ఉంటే ఆ గాడిదలు దారి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు పిలిచారు. పిలిచి, ఎవరే నువ్వు కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ గాడిదల్ని వెతుక్కుంటే అని చెప్తే ఇతను వెతుక్కుంటూ చాలా ప్రదేశాలు తిరిగాడు. జాగ్రత్తగా చాలా ప్రదేశాలు తిరిగాడు. చాలా ప్రదేశాలు తిరిగిన తర్వాత ఒక ప్రదేశానికి వచ్చి ఆగిపోయారు. వీళ్ళకి సౌలు కనిపిస్తుంది. మనం గాడిదల కోసం ఎంతలా వెతికేస్తున్నాం, చాలా రోజులు అయిపోయింది. మా నాన్న గాడిదల కోసం బాధపడతాడా లేకపోతే మా కోసం బాధపడతాడా? ఇలా గాడిదల్ని ఎతకడానికి వెళ్ళి ఇంకా రాలేదు, వీళ్ళకి ఏమైపోయింది ఏంటో అని ఆలోచించుకుంటాడు కదా. గాడిదల సంగతి సర్వత్రా కానీ మన కోసం మా నాన్న బాధపడి ఉంటాడు, రండి మనం వెనక్కి వెళ్ళిపోదాం అని తన పని వారితో చెప్తాడు. ఆ మాట చూద్దాం, చూడండి 7వ వచనం 6వ వచనం చదువు. వాడు 5వ వచనం చదువు. అయితే వారు సూపు దేశములకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళదాము రండి, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివారితో అనగా, వారు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును. వీళ్ళు వెళ్ళిపోతామని ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో పనివాడు అన్నాడట వెళ్ళిపోతాం. సరే వెళ్ళిపోతాం, కానీ వెళ్ళిపోయే ముందు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం. ఎవరో దైవజనుడు? సమూయేలు అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడున్నాయో మనకు చెప్పేస్తాడు. వీళ్ళేమో వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటే ఈ పనోడు ఏం సలహా ఇచ్చాడు? గాడిదలను ఎతకడానికి ఆయన సాయం చేస్తాడు. ఆయన చెప్తాడంటే ఆ గాడిదల కోసం సరే వెళ్దాం. అయితే వెళ్ళేటప్పుడు ఒక పని చేద్దాం, అతనికి పట్టుకెళ్ళటానికి, ఆ దైవజనుడికి పట్టుకెళ్ళటానికి మన దగ్గర ఏమీ లేవే. ఇతరులు ఉన్న మంచి లక్షణం చూడండి. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకుని వెళ్తాడట. దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం మనం, ఆయన దగ్గర అడగడానికి, ఆయన దగ్గర మాటలు వినడానికి, ఆయన మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు కదా. ఆయనకి మనం ఏమీ ఇవ్వకపోతే ఏం బాగుంటది? ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మన దగ్గర ఏమీ లేవు, ఎందుకు లేండి వెళ్ళిపోదాం వెనక్కి అని అన్నాడట. దైవజనుడికి ఏదో ఒకటి ఇవ్వాలి, వెళ్తే ఇవ్వకుండా మాత్రం మనం వెళ్ళకూడదు. కాబట్టి వెనక్కి వెళ్ళిపోదామంటే అప్పుడు అక్కడ ఉన్న పనోడు అన్నాడట, నా దగ్గర పావుతులం
వెండి ఉంది. ఆ వెండి పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేద్దాం, ఆయనతో మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం అని అంటే వీళ్ళు బయలుదేరుతూ వెళ్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం చెప్పాను ఏంటి? దైవజనులు అంటే గౌరవం ఈయనకి. అలా తండ్రి కోసం ఉన్న పనులన్నీ మానేసుకుని తండ్రి గాడిదలు వెతకడానికి వచ్చేసాడు. వాళ్ళ తండ్రి అంటే గౌరవం, తండ్రి మాట వింటాడు, ఆయన తల్లిదండ్రుల మాట వింటాడు. అలాగే దైవజనులు అంటే గౌరవం ఉంది. ఎందుకు ఎన్నుకున్నాడో చెప్తున్నాను. దేవుడు సౌలుని రాజుగా ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయం మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి? తండ్రి అంటే గౌరవం, తర్వాత దైవజనులు అంటే గౌరవం. తర్వాత చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. అలా వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఎవరి కోసం? సమూయేలు కోసం. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయి ఊరికి ఎక్కిపోచుండగా నీళ్లు చేదుకొనటికై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళకమునకే మీరు అతన్ని కనుగొందురు. వీళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళ దోసడిచ్చిన సలహా ఏంటి? దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్దాం అని అంటే ఆ పావు తులం వెండి పట్టుకుని దైవజనుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళే దారిలో ఎవరు కనిపించారట? వీళ్ళకి అడ్రస్ తెలియట్లేదు. ఎక్కడుంటాడు అబ్బాయి, ఎక్కడుంటాడు అని వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ ఊర్లో నీళ్లు పట్టుకెళ్ళటానికి, నీళ్లు చేదుకోవడానికి కొంతమంది కన్యకులు వచ్చారంట. కన్యకులు అంటే పెళ్లికాని అమ్మాయిలు. పెళ్లికాని అమ్మాయిలు వస్తే వాళ్ళతో అడుగుతున్నాడు. ఎవరు? సౌలు. ఏమని అడుగుతున్నాడు? దైవజనుడు ఎక్కడ ఉన్నాడంటే పలానా చోట ఉంటాడంటే ఆ విషయం కనుక్కుని వెంటనే ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న యవనస్తులకి ఆ రోజున్న సౌలుకి మనం కంపేర్ చేసి చూద్దాం. కన్యకులైన ఆడపిల్లలు ఎక్కడికి వచ్చారట? ఒంటరిగా నీళ్లు చేదుకోవడానికి వచ్చారంట. అంటే ఊరు చివరికి నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చారు. అప్పట్లో బావులు ఎక్కడ ఉండేవి? ఊరు చివరిలో ఉండేవి. ఊరు చివరిలో ఆడపిల్లలు ఊరు చివరికి వచ్చారు. వీళ్ళందరూ పెళ్లికాని అబ్బాయిలు, వాళ్ళు పెళ్లికాని అమ్మాయిలు. ఇతను వచ్చి ఏమడుగుతున్నాడట? దైవజనుడు ఎక్కడ ఉంటాడని అడిగి వెళ్ళిపోయాడట. ఇప్పుడున్న కుర్రలు అయితే ఏం చేస్తారు? ఎదురుగా ఆడపిల్ల కనబడగానే వెంటనే జోబులోకి చేతులు వెళ్ళిపోతాయి, నడక మారిపోతుంది, చేతులు జుట్టు మీదకి వెళ్ళిపోయి జుట్టు సరి చేసుకుని ఇలాగ చేసేసుకుని వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీ పేరేంటి? వచ్చిన పని మర్చిపోతాడు. వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మగారో ఏదో పని మీద పంపిస్తారు బయటికి. అర్థమవుతుందా? ఏదో పని మీద వస్తాడు, బయటికి ఉత్తినే రారు కదా. బయటికి ఏదో పని మీద వస్తాడు. ఏదో పని మీద వచ్చి ఎదురుగా అమ్మాయిలు కనబడగానే పని అంతా మర్చిపోతాడు. కనబడగానే వాళ్ళ వెనకాల తిరిగి నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇవ్వ, నీ వాట్సాప్ నెంబర్ ఏంటి, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి, ఇవన్నీ కనుక్కొని కానీ వాడు అక్కడి నుంచి వెళ్ళడం. అర్థమవుతుందా? ఇలాంటి యవనస్తులు ఉన్న కాలం ఇది. కానీ సౌలు గారు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళిపోయారట. మిగతా ఏ విషయాలు అడగలేదు. వచ్చిన పని చూసుకోండి, మా తండ్రి గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాలి, దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి అడ్రస్ అడగడానికి మాత్రమే వీళ్ళని కనుక్కున్నాను. అడ్రస్ చెప్పేశారు, వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళందరూ. కానీ ఈ రోజున్న యవ్వనస్తులు అలా ఉండరు. మనకి ఇంట్రెస్ట్ ఏంటంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్, మా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? మనం యవ్వనస్తులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో బయటికి ఆ పని చక్క పెట్టుకుని ఇంటికి రావాలి. మధ్యలో తింగర అసలు వేయకూడదు. అర్థమవుతుందా? మన స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళే వాళ్ళమైతే చదువుకోవడానికి వెళ్తున్నాం, చదువుకుని ఇంటికి రావాలి. మనం డ్యూటీకి ఏదైనా పనికి వెళ్తున్నామంటే ఆ పని చూసుకుని ఇంటికి రావాలి. దారిలో కనిపించిన వాళ్ళందరితో మాటలు పెట్టి, దారిలో కనిపించిన వాళ్ళందరితో మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు నిన్ను క్షమించడం, నిన్ను ఎన్నుకోవడం. చదువుల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఆయన నిజాయితీ,
ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఊర్లో ఒంటరిగా ఆడపిల్ల వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడ్డట. ఈరోజు మీ ఫ్రెండ్స్ ఎవరమ్మా అంటే ఏం చెప్తారు? ఆడపిల్లలు ఫ్రెండ్స్ లిస్ట్ చూసామనుకోండి, అందులో ఆడవాళ్ళు తక్కువ ఉంటారు, మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మగవాళ్ళకి ఫ్రెండ్స్ లిస్ట్ చూసామనుకోండి, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, మగవాళ్ళు తక్కువ ఉంటారు. అర్థమవుతుందా? కానీ సౌలుకున్న మంచి లక్షణం ఏంటంటే ఆడవాళ్ళతో ఏం చేయడట? ఫ్రెండ్షిప్ చేయడట. వాళ్ళు ఒంటరిగా ఉన్నా, ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ఈ మంచి లక్షణం దేవుడికి నచ్చింది. దైవజనుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత మాట్లాడతాడు. దైవజనుడు కొన్ని సందర్భాలు జరిగిన తర్వాత ఆయన్ని రాజు కింద నియమిస్తాడు. ఏం చేస్తాడు? రాజు కింద నియమిస్తాడు. ఇప్పుడు సౌలు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. సౌలు రాజు అయిన కొత్తల్లో రాజు కింద సమూయేలు ఉన్నాడు. సౌలు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాను నేను, ఇప్పటి నుంచి ఇశ్రాయేలీయులకి నువ్వే రాజు అంటే, నేను రాజునా అని అద్దంలో ఒకసారి చూసుకుని, నేను రాజుగా ఉండటానికి నేను సరిపోను అని భయపడి పారిపోతాడు. నేను రాజుగా ఉండను బాబోయ్, నేను రాజుగా ఉండను అని పారిపోతాడు. ఎట్టకేలకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, నేను రాజు కింద ఉండాలని దేవుడు మాటను అంగీకరించి రాజు అవుతాడు. ఈయనలో ఉన్న ఎన్ని మంచి లక్షణాలు చూసి దేవుడు అతను రాజుగా నియమించాడు. ఎప్పుడైతే ఇతను రాజు అయ్యాడో, జాగ్రత్తగా ఎప్పుడైతే ఇతను రాజు అయ్యాడో అధికారం ఇతనికి బుర్రకి ఎక్కేసింది. అప్పుడు ఆ ఆస్తి అంతా చూసుకుని, ఈ అధికారం అంతా చూసుకుని ఇతని మనసు పాడైపోయింది. ఇంత మంచి అబ్బాయి, ఇతనిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంకా మీకు కొన్నే చెప్పాను, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ మంచి లక్షణాలన్నీ అధికారం పిచ్చొచ్చిన తర్వాత మారిపోయిందట. దేవుడు అసలు రాజునే నియమించాలన్న ఆలోచన దేవునికి లేదు. ఎవరు అడిగారు? ప్రజలు వచ్చి అడిగారు, మాకు రాజు కావాలి అని. వీళ్ళకి ఎవరి పరిపాలన నచ్చలేదు? దేవుడు పరిపాలన నచ్చలేదు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్మకండి. వాళ్ళు ఎంత అధికారంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే, వాళ్ళు మాట ఇస్తారో మరలా మాట తప్పేస్తారు. మనుషుల మాట తప్పొచ్చు, ఎవరి మాట తప్పరు? దేవుడి మీద ఆధారపడాలి. మనుషుల మీద ఎంత మాత్రం ఆధారపడటానికి వీల్లేదు. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఎవరి మీద ఆధారపడుతున్నారట? మనుషుల మీద ఆధారపడుతున్నారు. మాకు రాజు కావాలి, ఆ రాజు వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటాడు. దేవుడు బాగా చూసుకోలేదు వాళ్ళని, ఎడారిలో పోషించలేదా? ఇన్ని చేసిన దేవుడు మాకు అక్కర్లేదు, మాకు రాజు కావాలన్నారట. ఆ రాజుని మంచి లక్షణాలు వెతికి దేవుడు రాజుని నియమిస్తే ఆ రాజు సరిగ్గా లేడు. ఒక పొరపాటు చేస్తాడు సౌలు. ఆ పొరపాటు చూసి ముగించుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగా అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలుడనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చెయ్యమని చెప్పాను. ఏం చేశాడట దేవుడు సౌలుకు? ఒక రోజు సౌలు రాజు అయ్యాడు. అతనికి కరెక్ట్గా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత దేవుడు ఆయనకు ఒక పని అప్పు చెప్పాడు. ఏంట పని? నీవు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళు. అమాలేకీయుల కోసం మీకు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంటే చెప్పాను, గుర్తుందో లేదు.
అమాలేకుల దగ్గరికి వెళ్ళు, అమాలేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపే. ఏం చేయి? చంపే. పెద్దలనేంటి, పిల్లలనేంటి, ముసలి వాళ్ళేంటి, వాళ్ళ ఊర్లో ఉన్న జంతువులనేంటి, అన్నిటిని చంపే. ఎందుకు చంపే? ఎందుకు చంపేయాలి ప్రజలందరినీ? వాళ్ళ పాపిష్టి జనం. అర్థమవుతుందా? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరిగించాను. ఇప్పుడు మనం చంపడం తప్పు, అర్థమవుతుంది? ఒక మనిషిని మనం చంపడం తప్పు. పుట్టించిన దేవుడే చంపితే, ఇప్పుడు పుట్టించింది ఆయనే, మనల్ని చంపేది కూడా, మనకు మరణాన్ని ఇచ్చేది కూడా ఆయనే. ఇప్పుడు అమాలేకుల్ని చంపమని చెప్పింది ఎవరు? వాళ్ళ ఆయుష్ తీరిపోయింది, వాళ్ళని చంపే. వాళ్ళని పుట్టించిన కారణం అయిపోయింది, వాళ్ళని చంపే వెళ్ళంటే ఇతను సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. ఎవరు? సౌలు బయలుదేరాడు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళందరినీ చంపుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళతో అందరినీ నాశనం చేసేసాడు. చేసిన తర్వాత ఆయనకి కొన్ని అట్రాక్టివ్ గా కనిపించాయంట, కొంచెం ఆకర్షణీయంగా కనిపించాయంట. కొన్ని ఏంటి? బాగా బలిసిన గొర్రెలు, మేకలు, గొడ్లు, ఎడ్లు బాగా బలిసి ఉన్నాయట. ఇతను చంపేయడం ఎందుకు, మన దేశాన్ని తీసుకుపోతే బాగుంటది కదా అనుకున్నాడట. అనుకుని ఏం చేశాడు? వాటిని కొంచెం సైడ్ వేసాడు, మిగతా అన్నాటిని చంపేశాడు. అన్నాటిని చంపేసి నిర్మూలించి వస్తున్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుకి చెప్పాడు, ఇలా నేను సౌలుని రాజుగా నియమించినందుకు చాలా బాధపడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను. ఆయన నా మాట వింటాడేమో సౌలు అనుకున్నాను, కానీ నా మాట అంటే లెక్కలేదు. నేను ఏం చెప్పాను? అన్నిటిని నిర్మూలన చేయమన్నాను. ఆయన మాత్రం ఏం చేశాడు? డబ్బు కోసం ఆలోచించుకున్నాడు. దేనికోసం? ఎప్పుడైతే డబ్బులు పెరిగాయో, ఇతనికి అధికారం పెరిగిందో, మనసంతా దేని మీదకి వెళ్ళిపోయింది? డబ్బు మీదకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు డబ్బు రానంత వరకు, అధికారం రానంత వరకు ఎవరి మీద ఉంది మనసు? దేవుడి మీద ఉంది. దైవజనులు అంటే గౌరవం ఉంది, తండ్రి అంటే గౌరవం ఉంది, చుట్టూ ఉన్న ప్రజలంటే గౌరవం ఉంది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, ఇతనికి డబ్బు మీదకి మనసు వెళ్ళిపోయిందట. ఇతను దేవుని చెప్పిన మాటనే పట్టించుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు? దాచుకుంటున్నాడట డబ్బులు. ఈయనకి అప్పటికే 30 సంవత్సరాలు. దేవుడు అధికారం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, కానీ ఇతను ఏం చేస్తున్నాడు? ఇంకా కావాలని వెతుక్కుంటున్నాడు. ఆ శపించబడిన దాన్ని తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. నేను మొన్న ఒక వీడియో చూసానండి. ఒక ముసలాయన, బాగా ముసలాయన. ఆ ముసలాయన చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళ కొడుకు ఆస్తి రాసిచ్చేయమంటున్నాడట. ఆస్తి కోసం రాసిచ్చేయమంటున్నాడు. ఆస్తి నాకు భాగం పంచే, నిన్ను చూసుకుంటానులే నేను, నువ్వు ఒక ముసలోడు అయిపోయావు కదా, ముసలోడు అయిపోయి చచ్చిపోయావంటే ఆస్తి తర్వాత ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే నాకు రాసి దీన్ని మాత్రం నేను జాగ్రత్తగా చూసుకుంటానంటే, ఈ ముసలాయనకి ఆస్తి మీద పిచ్చిపోలేదు. ఆస్తి మీద పిచ్చిపోకపోతే వాళ్ళ కొడుకు పని చేసుకుంటూ ఉంటున్నాడు అటు ఇంట్లో పని, ఏదో మెకానిక్ వర్క్ ఏదో చేస్తున్నాడు. నేను ఆ వీడియో చూసాను, న్యూస్లో వచ్చింది, TV9 న్యూస్లో వచ్చింది. ఆయన వర్క్ ఏదో చేసుకుంటున్నాడు, ఇంట్లో ఏదో చేసుకుంటే ఒక కత్తి పట్టుకొచ్చాడు. కత్తి పట్టుకొచ్చి వెనక నుంచి వచ్చి మెడ మీద నరికేశాడు. దేనికోసం? ముసలోడు కుంటుకుంటా కత్తి కూడా లేపలేకపోతున్నాడు. అలా అలా వచ్చి 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 నరికేశాడు. దేనికోసం? ఆస్తి కోసం. ఎక్కేసింది ఆస్తి పిచ్చి. ఆ ముసలి వయసులో ఏం చేసుకుంటాడు? డబ్బు. ఆ ముసలి వయసులో డబ్బు ఏం చేసుకుంటాడు? మీద వేసుకుని తగలేసుకుంటాడు, లేకపోతే గోతులు వేసుకుంటాడు కూడా. అలాగా ఆస్తి పిచ్చి ఎక్కేసింది. ఈ రోజులో కూడా చాలా మంది ఆస్తులు పిచ్చి ఎక్కువైపోయింది. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, డబ్బులు సంపాదించాలి మనం బ్రతకడానికి. ఏదైనా మనకు ఫ్యూచర్లో హాస్పిటల్ ఖర్చులు కానీ, డబ్బులు సంపాదించడం, డబ్బులు దాయడం తప్పు కాదు. నువ్వు దాచిన డబ్బుల మీద మనసు ఉండటం తప్పు. అర్థమవుతుందా? సౌలుకి అధికారం ఇచ్చింది ఎవరు? సౌలుకు డబ్బు ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే డబ్బు ఇచ్చాడు, కానీ ఇతని మనసు ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు మనకు కూడా ఈ రోజు, మనం అప్పట్లో ఇలా ఉండేవాళ్ళం కాదు, చిన్న చిన్న పూరు గుడిసెలు ఉండేవి. ఈ రోజు మనకి చక్కటి ఇల్లు ఇచ్చాడు దేవుడు, చక్కటి నివాసాలు ఇచ్చాడు, చక్కగా ఉంటున్నాం. ఇప్పుడు మనసు అంతా ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. ఎందుకు? ఇంత చక్కటి నివాసాన్ని ఇచ్చావు, ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చావు. ఒకప్పుడు మాకు తినడానికి తిండి ఉండేది కాదు, మాకు ఇంత చక్కటి నివాసాన్ని ఇచ్చి మంచి ఆహారాన్ని ఇచ్చా, దేవానికి స్తోత్రం అని దేవుడి మీద మనసు ఉండాలి. కానీ మన మనసు అంతా ఏమైపోద్ది? ఈ ఇల్లు కట్టాం కదా, దీని మీద ఇంకోటి వేసేసి, దాని మీద ఇంకోటి వేసేసి, ఇంకా కొంత డబ్బు దాసాం కదా, ఇంకా దాచేద్దాం. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. మనసు అంతా దేని మీద ఉండాలి? దేవుడి మీద. ఇచ్చిన దేవుడి మీద కృతజ్ఞత ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం?
ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. పక్కన వాళ్ళు ప్లాస్టింగ్లు చేంజ్ చేసుకున్నారు, మాకు లేదు, మేము చేంజ్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు ఇంకా డాబా పెద్దగా కట్టేశారు, మనం కూడా డిజైన్ మార్చేయాలి. పక్కన వాళ్ళు వాల్కేర్లు సీలింగ్లు పెట్టేసుకున్నారు, మనం కూడా ఏం చేయాలి? అవి లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. రోడ్ల మీద పడుకుని వర్షాకాలం ఇప్పుడు రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా. నేను ఒక రోజు ఒక విషయం చూసానండి, మీకు చెప్పానో లేదో తెలియదు కానీ, ఒక రోజు కాకినాడ మేము బుక్స్ కొంటాకి వెళ్తున్నాం. పుస్తకాలు, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు షారన్ బుక్ స్టాల్లో బుక్స్ కొంటాకి వెళ్తుంటే అక్కడ ఒక ఆయన రోడ్డు పక్కన కూర్చుని ఫుట్పాత్ మీద బైబిల్ చదువుకుంటున్నాడు. ఆయన ఇల్లు లేదు, ఏమీ లేదు, ఫుట్పాత్ మీద కూర్చున్నాడు. అక్కడే కొంత పడుకోవడానికి అవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ కూర్చుని బైబిల్ చదువుతున్నాడే. ఆయనకి ఏమున్నా ఏం లేకపోయినా ఎవరిని విడిచిపెట్టలేదు. మనకి ఏదైనా చిన్న లోటు అయితే మనం వెంటనే ఎవరిని పెడతాం? ఏం చేశాడండి దేవుడు అంట, దేవుడు నాకు పలానా కార్యం చేయలేదండి అంట. అర్థమవుతుందా? ఆయనకి ఏమున్నా బైబిల్ చదువుకుంటున్నాడండి. ఎండలో కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు. వెంటనే నాకు అనిపించింది ఇతనికి ఏదో పెట్టాలనేసి అక్కడికి బుక్ స్టాల్ వచ్చేదారిలో ఒక రెస్టారెంట్ ఉంటుంది, సుబ్బయ్య గారి రెస్టారెంట్. అందులోకి వెళ్ళి కొంచెం భోజనం తీసుకుని మళ్ళీ వచ్చినప్పటికి ఆయన ఉంటాడా ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అని ఆలోచించుకుంటూ వచ్చి ఆయనకి భోజనం ఇస్తే వందనాలు బాబు అంటున్నాడు. ట్యాంక్స్ అంటలేదు ఆయన, వందనాలు బాబు అంటున్నాడు. నేను క్రిస్టియన్ అయినా ఆయనకి తెలియదు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని ఆయనకి తెలియదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? వందనాలు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇలా ఉండాలండి. ఏం ఉన్నా ఏం లేకపోయినా మన మనసంతా దేవుడి మీద ఉందనుకోండి, దేవుడు ఇంకా మనకి ఇస్తాడు. మన మనసంతా ఇచ్చిన దాని మీద, డబ్బు మీద, బిల్డింగ్ల మీద, దీట్ల మీద ఉందనుకోండి, నువ్వు ఇంకా రోజు రోజుకి అన్నగారిపోతానే ఉంటావు. ఈయన ఏం చేశాడంటే మనసంతా దేని మీద గెలిపోయింది? డబ్బు మీద గెలిపోయింది. డబ్బు మీద గెలిపోయి అవి తెచ్చేసుకున్నాడట. తెచ్చేసుకుంటే దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు అతన్ని రాజుగా ఉండడానికి ఆయనకి అర్హత లేదు, ఆయన మాట వినలేదు కాబట్టి ఆయన రాజుగా తొలగిస్తున్నానంటే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు. వెళ్ళి అడిగిన వెంటనే సౌలు ఇలా చెప్తున్నాడు, ఈ యుద్ధంలో మనకి విజయం వచ్చేసింది, దేవుడి మాటను నేను తూచా తప్పకుండా పాటించేసానని చెప్తున్నాడట. ఎవరికి? దైవజనుడికి. దైవజనుడికి తెలియదా? మొదట్లో ఏది జరగబోతుంది, మా గాడిదలు ఎక్కడ ఉంటాయి ఏంటి అని అడగడానికి వెళ్ళాడు ఈయన. అవునా కదా? అవునా? మా గాడిదలు ఎక్కడ ఉన్నాయి, మా గాడిదలు ఎక్కడ దొరుకుతాయి, మా గాడిదలు తప్పిపోని అని అడగడానికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? ఏం జరగబోతుందో దైవజనుడికి తెలుసు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు? దేవుడు ఏదైతే చెప్పాడు నేను అది చేయలేదు కదా. చేశాడా? చేయలేదు. కానీ ఇతను దైవజనుడితో ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు, చేసేసాను అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, నాకు ఏవో చప్పులు వినబడుతున్నాయి. ఏంటయ్యి చేసేసాను అంటున్నావు కదా, అంతా దేవుడు చెప్పింది అంతా చేసేసాను అంటున్నావు కదా, నాకు ఎడ్లు అరిచిన సౌండ్ వినబడుతుంది ఏంటి, మేకలు అరిచిన సౌండ్ వినబడుతుంది ఏంటి అని అడిగితే అప్పుడు ఇతను అంటాడు, లేదు లేదు లేదు, జనులు ఉన్నారు కదా, నాతో యుద్ధానికి వచ్చిన ప్రజలు ఉన్నారు కదా, ఈ ప్రజలు యెహోవాకు బలి ఇవ్వడానికి కొన్ని బలంగా ఉన్న వాటిని తీసుకొచ్చారు, బలంగా ఉన్నాయి, దేవునికి బలిస్తే బాగుంటది కదా అని అంటున్నారట. ఇప్పుడు దేవునికి బలి గాని దేవునికి కానుక గాని ఎలాంటి దేంట్లో ఇవ్వాలి? మనం సంపాదించిన దాంట్లో ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎదుటోళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఎదుటోళ్ళ దగ్గర దొంగతనం చేసి ఇవ్వాలా? కాదు కదా. ఇతను ఏం చేస్తున్నాడట, వాళ్ళ నిర్మూలన చేయవయ్యా అని ఇతను పంపిస్తే అక్కడ ఉన్నది పట్టుకొచ్చి దేవుడికి ఇస్తానంటున్నాడట. ఇది దేవుడికి ఇవ్వడానికి కాదు, ఇతని కోసం తెచ్చుకున్నాడు. దైవజనుడు కనబడగానే, దైవజనుడు అనగానే ఇది దేవుడికి అంటున్నాడు. దేవుడికి అంటే ఏమో అండ అనుకున్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, ఇప్పుడు నుంచి నువ్వు రాజుగా ఉండడానికి నీకు అధికారం లేదు, నీ తరపున ఇంకొక రాజుని దేవుడు నియమించబోతున్నాడు. ఆ రాజు ఎవరు? దావీదు. దావీదు నిజాయితీని చూసి దేవుడు నియమించబోతున్నాడు, నిన్ను సీటు ఖాళీ చేయబోతున్నాడు అనేసి. స్టార్టింగ్ లో ఎంత మంచిగా ఉన్నాడో అధికారం బుర్రకెక్కిన తర్వాత మొదటిగా డబ్బు కోసం తప్పు చేస్తాడు, తర్వాత అధికారం కోసం ఏ దావీదునైతే దేవుడు ఎన్నుకోవాలనుకుంటున్నాడో ఆ దావీదుని చంపేద్దామని ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా? అధికారం చూడండి ఎంత పిచ్చెక్కిసింది. కుర్చీ దిగాలని ఉండదు ఆయనకి, నేను ఈ కుర్చీ మీదే ఉండాలి. అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? సంపాదించుకోవడానికి చూస్తున్నాడు. ఈ రోజులో కూడా చూడండి, చాలా మంది నాయకుల్ని మనం ఓటు గుద్దేసి అక్కడ నిలబెడేస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు?
సంపాదించేసుకుంటారు. వాళ్ళని ఏం చేయమని మనం ఎక్కించాం సీటు? మంచి చేయవయ్యా, మాకు నలుగురికి సాయం చేయవయ్యా, రాష్ట్రం కష్టాల్లో ఉంది, దేశం కష్టాల్లో ఉంది, మమ్మల్ని కాపాడవయ్యా అని ఆయన ఏదో మంచి చేస్తాడో మొదటగా కొంచెం మంచి మాటలు చెప్తారులేండి. మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం అంటే వాళ్ళకి ఓటేసేస్తాం మనం. ఆ మాటలన్నీ నమ్మేసి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చేది కొంత, దాచిదేమో. నేను మొన్న ఒరిస్సాలో ఒక ముఖ్యమంత్రి ఉంటాడండి. ఆయన 24 సంవత్సరాలు అనుకుంటా పరిపాలన చేశాడట. వరుస పెట్టి 24 సంవత్సరాలు ఎవరు నగ్గలేదు, ఆయనే నగ్గాడు. వరుస పెట్టి 24 సంవత్సరాలు ఆయనే పరిపాలించాడు. ఏ పార్టీ ఎంత బలంగా ఉన్నా జనాలందరూ ఈయనకే ఓటేసేవారట. ఈయన ఇప్పుడు దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత ఈయన దగ్గర రూపాయి లేదట. ఆయన జీతమే తీసుకున్నాడు. ఒరిస్సాలో ఇప్పటికీ బతుకున్నాడు ఆయన. ఇప్పుడు ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? అసలు ఎదుటి పార్టీ మీద నిందలేసి, ఎదుటి పార్టీ మీద అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, ఈవీఎంలు మార్చేశారు అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. ఏం చేశాడు తెలుసా? ఎదుటి పార్టీ వాళ్ళు నగ్గితే వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. ఒరిస్సాలో ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. ప్రమాణ స్వీకారం చేయటానికి వెళ్ళేటప్పుడు ఇతను వెళ్ళాడు అక్కడికి. ఇతను వెళ్ళి కంగ్రాచులేషన్స్, ఇప్పటి నుంచి జాగ్రత్తగా పరిపాలన చేయండి అని చెప్పేసి వచ్చాడు. అలా ఉండాలి నాయకుడు అంటే. అర్థమవుతుందా? మన దేశంలోనే, ఒరిస్సా రాష్ట్రంలో. అర్థమవుతుందా? ఆయన రూపాయి సంపాదించుకోలేదండి. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ ఉంటాయి కదా, ఆ క్వార్టర్స్ లోనే ఉంటాడు ఆయన. సంపాదించలేదు రూపాయి. అందుకే ప్రజలందరూ ఆయన్ని 24 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చూశారు. అర్థమవుతుందా? ఈ రోజు అధికారాలు ఇస్తుంటే ఏం చేస్తున్నారు? సంపాదించేస్తున్నారు. కోట్లు వెనకాల వేసేస్తున్నారు. హెలికాప్టర్ల మీద తిరుగుతున్నారండి. హెలికాప్టర్లు ఎలా వస్తుంది వాళ్ళకి? గట్టిగా సీఎం కొన్న జీతం ఎంత తెలుసా? 2,50,000 అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. అప్పట్లో జీతం, నెలకి జీతం ఇస్తారు వాళ్ళకి. ఆ 2,50,000కి హెలికాప్టర్ ఎక్కడ వచ్చేది చెప్పండి? 5 సంవత్సరాల్లో 2,50,000 వచ్చాయి అనుకోండి. ఇంట్లో పోషణ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. హెలికాప్టర్ ఎక్కడ వచ్చేస్తుంది? హెలికాప్టర్లో, బంగళాలో, కొండలను పగలగొడేసి కొండల మీద ఇల్లు కడేసుకున్నారు చాలా మంది. అర్థమవుతుందా? ఇలాంటి పరిపాలన చేసే నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో. సేమ్ ఇదే డిట్టో ఎవరట? సౌలు కూడా అలాగే చేశాడు. ఏం చేశాడు? అధికారం ఉందని సంపాదించుకోవడం చూశాడు. అధికారం ఉందని అధికారంలోనే సీట్లోనే కూర్చుందాం, నాకు ఎవడైతే ఎదురు తిరిగాడు వాడిని చంపేద్దాం అనుకున్నాడు. ఎంత మంచి వ్యక్తి ఎలా మారిపోయాడు చూడండి. మనం కూడానండి స్టార్టింగ్ లో చాలా బాగుంటాం. చాలా మంది సేవకులు కూడా ఇలాగ ఉంటారు. స్టార్టింగ్ లో, సంఘం ఉన్న స్టార్టింగ్ లో, భక్తిలో పెరుగుతున్న స్టార్టింగ్ లో చాలా బాగుంటారు. ఎప్పుడైతే సంఘం అలా డెవలప్ అయ్యి డబ్బులు వస్తున్నాయో ఆటోమేటిక్ గా అతని దృష్టి అంతా దేని మీద ఉంటది? డబ్బు మీదకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇలాంటి దృష్టి మనకు ఉండకూడదు. సౌలు ఎలా స్టార్టింగ్ లో ఎలాగైతే ఉన్నాడో చివరి వరకు అలా ఉంటే చచ్చిపోయేదాకా ఆయనే రాజు. అర్థమవుతుందా? చచ్చిపోయిన దాకా ఆయనది అధికారం, చచ్చిపోయిన దాకా ఆయనదే డబ్బు. కానీ ఇతను స్టార్టింగ్ ఉన్నట్లు లేడట. మనం ఇప్పుడు సౌల్లో నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలు ఏంటంటే తల్లిదండ్రుల్ని వాళ్ళు చెప్పిన పని చేయడం, గౌరవించడం. నెక్స్ట్ దైవజనులు గౌరవించడం. తర్వాత మన భక్తి జీవితాన్ని, చుట్టుపక్కల ఉన్న భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, మన యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ 3 లక్షణాలు మనం పాటించగలిగితే సౌలుని ఎలాగైతే దేవుడు అధికారంలో పెట్టాడో అలా అధికారంలో పెడతాడు. మనకు ఒక గొప్ప స్థాయిని దేవుడు ఇస్తాడు. ఆ గొప్ప స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా అయిపోయిందని చూడు. గొప్ప స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? ఆ లక్షణాలని విడిచిపెట్టకూడదు. 3 లక్షణాలు చెప్పాను, ఒకసారి చెప్తారా? తండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తర్వాత దైవజనులు గౌరవించాలి, తర్వాత మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ 3 పాటిస్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటది. దేవుడు తీసుకెళ్ళి నిజంగా ఎక్కడో నిలబెడతాడు. అలా నిలబెట్టిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? ఈ లక్షణాలు విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు నిజంగా మన జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాడు. అలా మనం మాట వినకుండా, మధ్యలో దేవుడి మాట వినకుండా మన ఇష్టానుసారంగా చేస్తే అధికారాన్ని దించేసి మరలా మనల్ని కిందకి గింటేస్తాడు. అర్థమవుతుందా? అధికారం ఇవ్వాలన్నా దేవుడే, అధికారం దించాలన్నా దేవుడే. ఏ అధికారమైనా, మనకున్న జాబ్ అయినా ఏదైనా కావచ్చు, ఏదైనా మనం నిజాయితీగా ఉన్న రోజులు మన జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే మనం నిజాయితీ తప్పి మన ఇష్టానుసారంగా బతికేసాం, మన కుటుంబంలో కూడా కుదురుండదు, లేనిపోని సమస్యలన్నీ వచ్చేస్తాయి. కాబట్టి దేవుని కోసం మనం సౌలు ఎలాగైతే స్టార్టింగ్ లో నిలబడ్డాడో అలా నిలబడటానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా ప్రభు, ఇప్పుడు వరకు తండ్రి సౌలు గారి జీవితంలో తండ్రి జరిగిన కొన్ని విషయాలు తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. ఆయన ప్రారంభంలో తండ్రి ఎంత బాగున్నాడో తండ్రి, రోజు రోజుకు తండ్రి అధికారం వచ్చిన తర్వాత దిగజారిపోయాడు ప్రభు. తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు ప్రభు. తన అధికారాన్ని తానే తండ్రి పాడు చేసుకున్నాడు తండ్రి. అలాగే జీవితంలో ఎంత మాత్రం మాకు ఉండకూడదు ప్రభు తండ్రి. భక్తి కలిగిన వ్యక్తి తండ్రి, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తే పాడైపోతే తండ్రి. మాలో ఆ లక్షణాలు లేవు. అలాంటి వ్యక్తే పాడైపోతే తండ్రి. మేము ఎంత పాటి వారం తండ్రి, ఏ పాటి వారం తండ్రి. తండ్రి మాలో కూడా తండ్రి అలాంటి భక్తి జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకోసం నిజాయితీగా నిలబడే తండ్రి దావీదు లాంటి జీవితాలు మా అందరికి దయచేయమని, కృపనిచ్చి నడిపించమని, జరగబోయే తండ్రి బల్లారాధనలో కూడా తోడుకుని నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.